అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ రోజు వీడియోలో నేను సల్వార్ డిఫరెంట్ వెరైటీస్ లో మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది అయితే మీకు చూపించబోతున్నాను. ఎప్పుడు వెస్ట్రన్ వేర్ అండ్ స్కర్ట్స్ అవి ఇవి చీరలు ఇవన్నీ అయింది. సో ఈ రోజు కాస్త డిఫరెంట్ గా ఉండాలి అనేసి నేను ఈ కొత్త ఎపిసోడ్ అన్నమాట. సో జనరల్ గా ఒక సీజన్ లో అంటే 90s లో పుట్టిన కిడ్స్ అంటే నా ఏజ్ ఉండే వాళ్ళకేమో మనము కాలేజ్ ఆర్ మన గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు అయితే అప్పుడప్పుడే ఇంకా ఈ సల్వార్లు అన్ని వెళ్ళి ఇంకా మనకు ఈ జెగ్గింగ్స్ జీన్స్ పెన్సిల్ ఫిట్ కట్స్ అన్ని ప్యాంట్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట. కానీ ఎవర్ గ్రీన్ ట్రెండ్ ఏంటి అంటే కాటన్ సల్వార్సే కదండి. సో మేబీ 80s జనరేషన్ తీసుకుంటే మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకొని వేసుకునే వాళ్ళు అనమాట. పర్సనల్ గా నాకు కాటన్ సల్వార్స్ అంటే బాగా ఇష్టము. పెద్ద కలెక్షన్స్ అంటూ ఏం లేదు, కానీ కొన్ని అయితే నేను చాలా ఇష్టపడి అయితే కుట్టించుకున్నాను. అది నేను జస్ట్ కుట్టించుకోవడం అయితే కాదు, దాంతో కాస్త ట్రెడిషన్ అండ్ డీసెంట్ లుక్ ప్లస్ కాస్త ట్రెండీగా ఎలా ఉంది అనేసి. కాబట్టి నేను నా సల్వార్ కలెక్షన్స్ అయితే మీకు చూపించాలి అనేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో కమింగ్ టు ద ఫస్ట్ కుర్తీ ఆర్ సల్వార్ సెట్ అని చెప్పొచ్చు. సో ఈ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఉన్న కుర్తీ అన్నమాట. ఇది ఒక ఎగ్జిబిషన్ లో అయితే నేను కొనుక్కున్నానండి. ఆల్మోస్ట్ 5 years అయిపోయింది అనుకోండి. కానీ నేను దీన్ని ఒక 3-4 times అయితే వేసుకుంటాను. మంచిగా కొన్ని ఫంక్షన్స్ గానీ నేను పేర్ చేసుకుంటేను చాలా బాగుంటది. ఆఫీస్ వేర్ అయితే నేను ఒక 3-4 times వేసుకున్నాను నేను. ఇంకా బ్యాలెన్స్ ఫంక్షన్స్ అప్పుడు అలా వేసుకున్నాను అనమాట. సో దీనికి ఇలా ఎల్లో అండ్ గ్రీన్ వచ్చేలాగా పెటల్ స్లీవ్స్ పెట్టించుకొని నెక్ ఇలా పెట్టించుకున్నాను అనమాట. సో బోట్ నెక్ వచ్చి మనకు ఇక్కడ ఓపెన్ వస్తుంది అనమాట. సో ఇలా చిన్న చిన్న లీఫ్ డిజైన్ అండ్ బ్యాక్ లో ఇలా బ్యాక్ ఇక్కడ బ్యాక్ కటింగ్ ఇలా వస్తుంది అనమాట. సో బోట్ నెక్ లోనే ఈ మోడల్ అయితే పెట్టారు కాబట్టి మనకు చాలా డీప్ అనే ఫీలింగ్ రాకుండా అయితే బాగా కనిపిస్తుంది. అండ్ జనరల్లీ నేను కాస్త ఇలా లెంతీగానే కుట్టించుకుంటాను అనమాట. హైట్ ఉన్నాను కాబట్టి నాకు కాస్త లాంగ్ కుర్తీస్ అయితే బాగా సూట్ అవుతుంది అండ్ ఫిట్టింగ్స్ అని చాలా బాగుంటాయి. జనరల్ గా ఈ సైడ్ కట్టుంటే మనకు కాస్త స్లిమ్ లుక్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇంకా కాస్త బెటర్ గా కనిపించాలి అండ్ కాస్త హెవీ ఉండే వాళ్ళు బాడీ షేప్ నీట్ గా కూర్చోవాలి అని అనుకుంటే వెనకాల జిప్ పెట్టించుకుంటే ఎప్పుడు ఫిట్టింగ్ అనేది బాగుంటది. నేను జిప్ ఏం పెట్టించుకోలేదు, బోట్ నెక్ ఉంది కాబట్టి. సో జస్ట్ ఇలా స్ట్రైట్ కట్ కుర్తీ అండ్ ఇలా సైడ్ స్లిట్ అయితే వచ్చేసింది. దీనికి ప్యాంట్ కాస్త డిఫరెంట్ గా ఉంది. నార్మల్ చుడీ ప్యాంట్ సల్వార్ ప్యాంట్ ఎప్పుడూ కుట్టించుకుంటాము కాబట్టి ఇలా స్ట్రైట్ ప్యాంట్ అయితేనే కుట్టించుకున్నాను. సో ఈ స్ట్రైట్ ప్యాంట్ మనకు ఆఫీస్ వేర్ గానీ కొన్ని ఒకేషన్స్ కు మీటింగ్స్ కానీ చాలా బాగా సూట్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి నేను దీనికేమో ఇలా స్ట్రైట్ కట్ పెట్టించుకొని కింద ఇలా కట్ వస్తుంది అనమాట. కాబట్టి మనకు ఫిట్టింగ్ నీట్ గా కూర్చుంటది. అండ్ దీనికేమో ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో దుప్పట్టా అయితే వచ్చేసింది. సో దుప్పట్టా ఇలా పెద్దగా ఉంటది అనమాట. సో వన్ సైడ్ వేసుకుని లూజ్ హెయిర్ లో ఒక మంచి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటేను మంచి ఆఫీస్ వేర్ సెట్ అయితేను రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ డ్రెస్ ఏమో ఇది. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ డ్రెస్ అన్నమాట. సో ఇది కానీ నేను జనరల్ గా మనకు నెక్ ఎలా కుట్టించుకోవాలి అనే ఐడియా లేకపోతేను డిజైన్స్ ఏదైనా ఉంటేను మనకు ఈ యోక్ పోర్షన్ లో వస్తేను చాలా బాగుంటది. సో దీన్ని నేను ఈ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం ఇలా వచ్చేలాగా అంటే హాఫ్ మనకు వేస్ట్ దాకా కవర్ అయ్యి పైన డిజైన్ వచ్చేలాగా పెట్టించుకున్నాను. చిన్న హ్యాండ్స్ పెట్టించుకొని దీన్ని గాని కాస్త క్లోజ్డ్ నెక్ టైప్స్ అయితే పెట్టించుకున్నాను. బోట్ నెక్ ఆర్ క్లోజ్ నెక్ లో ఎప్పుడు అడ్వాంటేజ్ ఏంటి అంటేను మనకు ఆఫీస్ వేర్ కు చాలా కంఫర్టబుల్ గా ఉంటదండి. ఈ డీప్ నెక్స్ ఇవి మనకు పార్టీ వేర్ లేకపోతే ఒకేషనల్ వేర్ కి అయితే బాగుంటది. బట్ మనము ఏదైనా డ్రెస్ ని రెగ్యులర్ గా వేర్ చేయాలి, ఆఫీస్ కు వేసుకోపోవాలి అంటే మెయిన్ థింగ్ వచ్చి మనకు అది కాస్త కంఫర్ట్ గా ఉండాలి. అంటే ఎక్కడ కనిపిస్తుందో, ఎక్కడ డీప్ నెక్ ఉందో, ఎక్కడ సైడ్ లో కనిపిస్తుందో అనే టెన్షన్ లేకుండా ఉండాలి అంటే
స్టిచ్ చేయించుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా స్టిచ్ చేయించుకోవాలంతే. అండ్ ఈ స్లిట్ పోర్షన్ కానీ అంతే పర్ఫెక్ట్ గా మనకు కటింగ్ ఎక్కడ రావాలో అక్కడ పెట్టించుకుంటేనూ బాగుంటది. సో దీని ప్యాంట్ నాకు అన్ఫార్చునేట్లీ దారిపోయిందండి. అది ఎక్కడ పోయింది అని ఇప్పటిదాకా తెలీదు. నాకేమో ఐరన్ ఇచ్చినట్టు గుర్తు, కానీ దాని తర్వాత ప్యాంట్ ఇంట్లో లేదనమాట. సో ఎక్కువ రోజులు వెయిట్ చేశాను, కాకపోతే ఇంకా మళ్ళీ సేమ్ కలర్ లెగ్గింగ్స్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత నేను వాడేసాను కూడా ఆఫీస్ కి ఒక 2-3 టైమ్స్. సో దుపట్టా ఏమో ఇలా డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది. సో సింగిల్ సైడ్ వేసుకున్న బాగుంటది. సో ఇది కానీ సింపుల్ మంచి డిజైన్ అన్నమాట. సో ఆఫీస్ వర్క్ అయితే చాలా బాగుంటది. అండ్ దుపట్టా అన్నమాట. సో డ్రెస్ ఏమో ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏమో ఒక బ్యూటిఫుల్ బాందిని వర్క్ ఉన్న డ్రెస్ అన్నమాట. ఈ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చిన డ్రెస్. సో ఇదేమో ప్యూర్ కాటన్ ఏనండి. సో ఇది నాకు మా ఆయన వాళ్ళ కజిన్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చారనమాట. సో నాకు కలర్ బాగా నచ్చింది కాబట్టి కుట్టించుకున్నాను. సో మొత్తం డ్రెస్ మొత్తం మనకి ఇలా బాందిని ప్రింట్ వచ్చేస్తుంది. సో ఇది నేను ఇలా క్లోజ్డ్ నెక్ అయితే పెట్టించుకున్నాను, కాలర్ నెక్ లాగా. అండ్ ఫ్రంట్ ఇలా కాస్త మనకు ఓపెన్ వస్తుంది, బికాస్ చాలా హై నెక్ ఉండే దాని వల్ల వేసుకోలేము. సో ఇక్కడ ఓపెన్ బటన్స్ పెట్టారు. అండ్ డ్రెస్ కాస్త నాకు ఫ్రంట్ పోర్షన్ లో ఇలా గ్రీన్ కలర్ బటన్స్ అయితే పెట్టించుకున్నాను. దీనికి గ్రీన్ కలర్ ప్యాంట్ ఉందన్నమాట, కాబట్టి లుక్ బాగుంటది అనేసి. సో ప్యాంట్ ఏమో ఇలా డిజైన్ లూజ్ ప్యాంట్ పెట్టించుకున్నాను. దీనికి ఒక్కదానికే చుడ్డీ ప్యాంట్ కుట్టించుకున్నాను అనుకుంటాను నేను. సో సల్వార్ ప్యాంట్ ఇలా లూజ్ గా వస్తుంది. అండ్ ఇది టాప్ అన్నమాట. సో అగైన్ నేను మోస్ట్ ఆఫ్ ది కుర్తీస్ ఎస్పెషలీ కుట్టించుకుంటున్నాను అంటే నేను అన్ని లాంగ్ లెంత్ టాప్స్ కి వెళ్తానండి. నేను ఏది షార్ట్ గా ప్రిఫర్ చేయను, బికాస్ నా హైట్ కు నాకు లాంగ్ గా బాగా సూట్ అవుతుంది. సో ఇలా వస్తుంది. అండ్ అగైన్ ఎంటైర్ పైపింగ్ మొత్తమును నాకు ఇలా గ్రీన్ బటన్స్ అయితే పెట్టేశారు. ఈ డ్రెస్ కు నేను ఇలా ఫ్రంట్ కట్ పెట్టించుకున్నాను. ఫ్రంట్ లో ఇలా వస్తుంది. అండ్ సైడ్ లోనూ మనకు ఇలా ఈ స్లిట్ ఓపెన్ అనేది ఉంటది. ఓవరాల్ లుక్ అయితేను చాలా బాగుంటది అనమాట. అండ్ దుపట్టా ఏమో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది. సో ఇదిగా నేను ఆఫీస్ వేర్ కు చాలా మంచి డ్రెస్ అండి, చాలా బాగుంటది. సింపుల్ గా లేదా గుడికి ఎక్కడన్నా వెళ్ళాలన్నాను, చిన్న మీటింగ్స్ కు ఇలాంటివి కానీ చాలా బాగుంటది అనమాట. సో ఇదొక టాప్. నెక్స్ట్ వచ్చేసి నా బ్యూటిఫుల్ చికెన్ కర్రీ అండ్ ఈ రాయల్ బ్లూ కలర్ డ్రెస్ అన్నమాట. చాలా ఇష్టపడి నాకు బేసిక్ గా నాకు కలర్ అంటేనే చాలా ఇష్టము. రాయల్ బ్లూలో ఏది ఉన్నా నాకు బాగా నచ్చుతుంది అనమాట. శారీ గానీ సల్వార్ గానీ ఏదైనా. సో కలర్ అంటే అంత ఇష్టము. దీంతో వైట్ చికెన్ కర్రీ వర్క్ వస్తే అదిరిపోతుంది కదండి. సో ఎంతో ఇష్టపడి నాకు ఈ డ్రెస్ మా అక్క కొనిచ్చింది అనమాట. సో హియర్ ఇస్ ద డ్రెస్. చాలా బాగుంది కదా కలర్. సో దీనికి మొత్తం లైనింగ్ వేయించుకున్నాను. యాక్చువల్ గా స్లీవ్స్ కు మనకు ఆప్షన్ ఉంటది లైనింగ్ వెళ్ళాలా వద్దా అని, బట్ నేను సేఫర్ సైడ్ వేయించుకునేసాను, బికాస్ మళ్ళీ థ్రెడ్స్ మొత్తం కనిపిస్తూ ఉంటే అది బాగోదు అనేసి. సో దీనికి ఐ వెంట్ విత్ ఎల్బో లెంత్ స్లీవ్స్ అన్నమాట. అండ్ నెక్ డిజైన్ ఏమో ఇలా సింపుల్ గా లీఫ్ డిజైన్ పెట్టించుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం మనకు చికెన్ కర్రీ వర్క్ ఉంది. అండ్ బ్యాక్ ఇలా ఫుల్ డీప్ నెక్ పెట్టించుకున్నాను అనమాట. సో డార్క్ కలర్ కాబట్టి నేను కాస్త డీప్ నెక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. డ్రెస్ మొత్తం ఇలా బుట్టాస్ వస్తాయి. సో ఇది ఏంటంటే మెటీరియల్ మనకు ఎంటైర్ ఒకే పీస్ లాగా వచ్చేస్తుంది అనమాట. అంటే మనమే దీంతో టాప్ అండ్ ప్యాంట్ అండ్ దుపట్టా అయితే కట్ చేసుకోవాలి. సో అలా ఏమైందంటే నాకు లెంత్ కాస్త తగ్గిపోయింది అనమాట. సో కాబట్టి ఇది అలా ఫుల్ నేను చెప్పినట్టు లాంగ్ స్ట్రైట్ కుర్తా లాగా అయితే రాలేదు, ఇది కాస్త షార్ట్ అయింది. కాబట్టి దీనికి నేను ఇలా ఫుల్ ఫ్లేయర్స్ పెట్టించుకొని ప్యాంట్ అయితే కుట్టించుకున్నాను ఇలా అన్నమాట. సో ఫుల్ ఫ్లేయర్స్ వచ్చేస్తుంది. సో మనకు కాస్త ఈ పంజాబీ లుక్ అయితేనే వస్తుంది అనమాట. సో అగైన్ ప్యాంట్ కానీ ఇలా చికెన్ కర్రీ వర్క్ అయితే వచ్చేసింది. సో ఆల్మోస్ట్ ఈ ఫ్లవర్ లెంత్ వరకు నాకు టాప్ అయితే వస్తుంది. సేమ్ గోస్ విత్ దుపట్టా అనమాట. సో అన్ని ఒకే కలర్. సో సేమ్ దుపట్టా అయితే వచ్చేస్తుంది. లుక్ ఏమో చాలా బాగుంటది. ఆఫీస్ గానీ వేసుకెళ్ళాను నేను ఈ డ్రెస్.
సో నాకు చాలా బాగా అనిపించింది. సో బేసిక్గా ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ కలర్, చాలా బాగా అనిపిస్తుంది నాకు రాయల్ బ్లూ కలర్. అండ్ చికెన్ కర్రీ వర్క్ ఎవరికి నచ్చదు చెప్పండి, అందరికీ ఇష్టము. సో జస్ట్ వన్ కైండ్ ఆఫ్ వెరైటీ దట్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ అనేలాగా. అండ్ నా కలర్ అయితే బాగా నచ్చింది కాబట్టి నేను చికెన్ కర్రీ అయితే ఈ కలర్ లో అయితే తీసుకున్నాను. సో ఇదొక డ్రెస్. నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ టాప్ అన్నమాట. ఇది నా ఎంగేజ్మెంట్ లో వీళ్ళు తీసుకొచ్చారనమాట, నా ఇన్లాస్ తీసుకొచ్చింది. అప్పట్లో నాకు ఒక సెకండ్ ఇది అరేంజ్ చేసింది, సో నేను ఓపెన్ చేయాలి మీకు డిజైన్ చూపించాలి అంటే. సో అప్పట్లో నాకు అగైన్ సింపుల్ గా కుట్టించుకుంటే రెగ్యులర్ ఆఫీస్ కి యూజ్ చేయొచ్చు అనేలాగా. సో దీన్ని ఇలా సింపుల్ క్లోజ్ నెక్ అయితే పెట్టించుకొని స్లీవ్స్ ఇలా పెటల్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. సో స్లీవ్స్ చాలా బాగా అనిపిస్తుంది ఈ కట్ ఇలా వచ్చినందుకు. షార్ట్ స్లీవ్స్ పెట్టించుకొని అగైన్ లాంగ్ కుర్తీ అనమాట. ఇక్కడైతే ఈ బటన్స్ అయితే ఐ థింక్ మెటీరియల్ లోనే వచ్చేసింది. సో చాలా బాగుంటుంది ఇది, చిన్న చిన్న పార్టీస్ కానీ వేసుకునేయచ్చు, ఎందుకంటే దీనికి దుప్పట ఇలా ఉందన్నమాట. సో చాలా బాగుంటుంది కాంబినేషన్ కదా, ఎల్లోకు కైండ్ ఆఫ్ పింక్, రెడ్డిష్ పింక్ లేకపోతే ఆరెంజిష్ పింక్, ఏదో పింక్. సో ఇలా ఎంటైర్ ఫ్లోరల్ దుపట్టా అయితే వచ్చేస్తుంది. అండ్ దీనికి నేను వెనకాల అయితే జిప్ పెట్టించుకున్నాను. అప్పట్లో చాలా సన్నగా ఉండేదాన్ని కాబట్టి కాస్త ఫిట్టింగ్ ఉండాలి అనేసి. సో లుక్ ఏమో ఇలా ఉంటది అనమాట. సో చాలా బాగుంటది. సో ఈ దుపట్టా నాకు ఈ ఒక్క డ్రెస్ కే కాదు, ఇంకా చాలా డ్రెస్సెస్ కానీ పేరప్ చేసుకోవచ్చు, కానీ వెరైటీస్ నేను ఇంకా ట్రై చేయలేదు. నెక్స్ట్ డ్రెస్ ఏమో ఇదన్నమాట. సో ఇది ఔరంగాబాద్ స్పెషల్ అనుకుంటాను. సో ఇది నాకు ప్రతీక్ వాళ్ళ కజిన్ ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చిన డ్రెస్ అన్నమాట. సో చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు. ఇక్కడ బెంగళూరులో అయితే నేను ఇలాంటివి ఎప్పుడు చూడలేదు, ఎక్సెప్ట్ ఫర్ ఈ ఎగ్జిబిషన్స్, ఈ స్టాల్స్ వేస్తారు కదా, అక్కడ తప్పాను. సో దీని మీద వచ్చిన వర్క్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. సో ఈ పర్పుల్ మీదకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ టాప్ నేమో నేను ఈ ఎంటైర్ డిజైన్ ఇలా ఫ్రంట్ లో వచ్చేలాగా అండ్ స్లీవ్స్ కు మాక్సిమం నేను ఇలా పెట్టించుకున్నాను. సో ఇది సేమ్ మనకు ఇంతకు ముందు చూపించాను కదా ఆ డ్రెస్ డిజైన్ లానే వస్తుంది అనమాట, లీఫ్ డిజైన్. కానీ ఈ పైపింగ్ వల్ల దిస్ ఇస్ రియల్లీ లుకింగ్ గుడ్. ఫ్రంట్ ఏమో ఇలా డైమండ్ షేప్ లో పెట్టించుకున్నా, బికాస్ వాడు ఆల్రెడీ నాకు డిజైన్ ఇచ్చేసాడు, సో ఆప్షన్ లేదనమాట. బ్యాక్ ఇలా నార్మల్ రౌండ్ నెక్ విత్ ఈ టాజిల్స్ అయితే పెట్టించుకున్నాను. సో ఇది కానీ చాలా బాగుంటది. దీనికి ప్యాంటర్స్ ఇలా గోల్డెన్ కలర్ లో వచ్చింది అనమాట. సో ఇది మల్టీపర్పస్, చాలా కుర్తీస్ గానీ మ్యాచ్ చేసుకోవచ్చు కాబట్టి దీన్ని ఇలా స్ట్రైట్ కట్ లాగా కుట్టించుకున్నాను. సో ఇది కానీ చాలా బాగుంటది కాంబినేషన్. దుపట్టా ఏమో ఇలా రెండు మిక్స్ అయి వస్తుంది అనమాట. సో ఈజీగా ఏదైనా ఫంక్షన్స్ కానీ లేదా చిన్న చిన్న పార్టీస్ కానీ వేసుకెళ్ళిపోవచ్చు అండి. అగైన్ జ్యువెలరీ మ్యాటర్స్ ద మోస్ట్ అనమాట. సో దీనికి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ వేసుకుంటే చిన్న ఫంక్షన్స్ కానీ టైం లేనప్పుడు, సారీ కట్టుకుని వెళ్ళేంత టైం లేనప్పుడు హ్యాపీగా ఇలాంటి డ్రెస్సెస్ అయితే నేను పేరప్ చేసి వేసుకోవచ్చు. సో ఇది ఇంకొక డ్రెస్. నెక్స్ట్ కమింగ్ టు దిస్ బ్యూటిఫుల్ పింక్ అండ్ ఎల్లో డ్రెస్ అనమాట. సో ఇది నేను మా అక్క వాళ్ళ గృహప్రవేశంలో మార్చి వేసుకోవడానికి అయితే నేను రెడీ చేసుకున్న డ్రెస్. సో దీనికి నెక్ ఏమో ఇలా పెట్టించుకున్నానండి. ఫ్రంట్ లో ఇలా మిర్రర్ వర్క్ మొత్తం మనకు యోక్ పార్ట్ లో వచ్చేలాగా, అండ్ మధ్యలో ఈ బటన్స్ అన్నమాట. అండ్ స్లీవ్స్ ఏమో ఇలా 3/4 స్లీవ్స్ పెట్టించుకొని ఈ పింక్ పెట్టించుకున్నాను, ఎందుకంటే పింక్ ప్యాంట్ అన్నమాట కాబట్టి లుక్ అనేది బాగా కనిపించాలి అనేసి. సో వేసుకుంటే టాప్ ఇలా ఉంటది. సో చాలా బాగా అనిపిస్తుంది. దీనికి పింక్ కలర్ దుపట్టా వస్తుంది అనమాట. ఐ థింక్ నేను దీనికి దుప్పట్టా తెచ్చుకోలేదు అనుకుంటా. ప్యాంట్ ఏమో ఇలా స్ట్రైట్ కట్ ప్యాంట్ కుట్టించుకున్నాను. సో స్ట్రైట్ కట్ ప్యాంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు సల్వార్ టిపికల్ సల్వార్ లాగా కొంతమంది అంటూ ఉంటారే ఆంటీ లుక్ లాగా అనేసి. సో అలా కాకుండా కాస్త ట్రెండింగ్ గా, లైక్ యంగ్స్టర్స్ కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఇంకా కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు ఇలా కాస్త స్ట్రైట్ కట్ కాస్త డిఫరెంట్ గా కుట్టించుకుంటేను బాగుంటది అనమాట. మనకు టిపికల్ సల్వార్ లుక్ అనేది కాకుండా
ట్రెండింగ్ గా ఉంది అనేలాగా అయితే నేను లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను స్ట్రైట్ కట్ ప్యాంట్ చాలా బాగుంటది. సో మన దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నా, ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నా, అందరి దగ్గర ఉండాల్సింది ఈ వైట్ కలర్ టాప్ అన్నమాట. ఎందుకంటే మీరు చూసింటారు కదా, వైట్ డ్రెస్ ను మనము ఎన్ని రకాలుగా స్టైల్ చేసుకోవచ్చు. దీనికి ఫుల్ అండ్ ఫుల్ వైట్ ప్యాంట్ వేసుకోవచ్చు, అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా వైట్ ప్యాంట్ వేసుకొని డిఫరెంట్ దుపట్టాస్ ట్రై చేయొచ్చు. లేకపోతే వైట్ టాప్ వేసుకొని మనము ఆ వైట్ లెగ్ ప్యాంట్స్ వేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇలా నాకు నచ్చిన వైట్ కుర్తాని నేనే కుట్టించుకున్నాను అనమాట. మెటీరియల్ తీసుకొని రెడీమేడ్ గా తీసుకుంటే ఆడెలా ఇచ్చాడో అలానే వస్తుంది, అండ్ నేను దాన్నే వేసుకోవాలి. కానీ నాకు ఎలా కావాలో అలా రావాలి అంటే ఇలా పీస్ తీసుకొని అయితే కుట్టించుకున్నాను. ఇది కుట్టించుకొని ఆల్మోస్ట్ 7 to 8 years అవుతుందండి ఈజీగా. ఎంత బాగుందో నిజంగా అసలు. సో క్లోజ్డ్ నెక్, బోట్ నెక్ పెట్టించుకొని ఇలా ఫ్రంట్ మొత్తం ఇలా వైట్ ఇది అనేది వచ్చేస్తుంది లైన్ లాగా. అండ్ దీనికి సేమ్ అప్పుడే చెప్పినట్టు ఫ్రంట్ ఇలా ఓపెన్ చేయించుకున్నాను. సైడ్ స్లిట్ వస్తుంది కదా, సో దాంతో పాటు ఇలా ఫ్రంట్ ఓపెన్ అనేది వస్తుంది అనమాట. సో దీని వల్ల లుక్ మనకు కాస్త డిఫరెంట్ గా కనిపిస్తుంది, రెగ్యులర్ కుర్తీ లాగా కాకుండా. సో దీనికి మనము ఏ కలర్ మల్టీ కలర్ దుపట్టా వేసుకోవచ్చు, సింగిల్ కలర్ దుపట్టాస్ వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగోండి మీకు ఐడియా కోసం అయితే చూపించేస్తున్నాను. సో ఇలా సింగిల్ కలర్ దుపట్టా కానీ పేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది కానీ నాకు మా అక్కే కొనిచ్చింది. నాకు బ్లూ అంటే అంత పిచ్చింది కాబట్టి ఎక్కడ చూసినా ఇంకా తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇలా వైట్ ప్యాంట్ వేసుకొని ఇలా వేసుకుంటేనే చాలా బాగుంటది. లేదు మనకు సింగిల్ కలర్ వద్దు, మల్టీ కలర్ దుపట్టా మనం పేర్ చేసుకోవాలి అనుకున్నాను, హ్యాపీగా ఇలా కానీ పేర్ చేసుకుంటే లుక్ చాలా బాగా అనిపిస్తుంది. సో కాబట్టి నేను వైట్ టాప్ ఇస్ అ మస్ట్ అన్నమాట. సో డిజైన్స్ నచ్చలేదు అంటే ఖచ్చితంగా పీస్ తీసుకొని మనకు నచ్చినట్టయితే ఇలా అయితే కుట్టించుకోవచ్చు. సో చూసారు కదండి నా సల్వార్ కలెక్షన్స్. సో ఈ మోడల్లో మీకు ఏది నచ్చింది అనేసి నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి. నేనైతే ప్రతి ఒక్కటి నిదానంగా ఆలోచించి ఇంకా కొనిన వెంటనే టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించేయాలి అనేది కాకుండా ఆల్రెడీ మైండ్ లో ఒక డిజైన్ పెట్టుకొని దీన్ని ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటది, లాంగ్ రన్ లో మనము రెగ్యులర్ గా ఎప్పుడు యూజ్ చేయొచ్చు అనే దాన్ని అన్ని కన్సిడర్ చేసుకొని అయితే స్టిచ్ అయితే చేయించుకుంటానండి. ఇవన్నీ నేను టైలర్ డీటెయిల్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో మల్లేశ్వరంలో కుట్టించుకుంటాను అనమాట మోస్ట్ ఆఫ్ సల్వార్ కలెక్షన్స్, ఎందుకంటే నాకు అక్కడ బాగా సెట్ అయింది కాబట్టి. సో నేను డీటెయిల్స్ చూసి డిస్క్రిప్షన్ లో అయితే పింక్ చేస్తాను. సో బెంగళూరులో ఉండే వాళ్ళు ఎవరైనా కుట్టించుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అయితే స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఫైనలీ కమింగ్ టు ది కన్క్లూజన్ ఏంటి అంటే, మనము వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటామా, మోడర్న్ డ్రెస్ వేసుకుంటామా, ఇవన్నిటికన్నా ఏది వేసుకున్నాను మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం, ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. సో నేనైతే ఈ స్టేట్మెంట్ ని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను. సో మనం వేసుకునే డ్రెస్ మనకు ఆనందాన్ని అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అందులో మనము దాన్ని ఎలా క్యారీ చేస్తాము అని చాలా ఇంపార్టెంట్ కదండి. సో ఈ ఒక స్టేట్మెంట్ తో లెట్స్ క్లోజ్ దిస్ వీడియో. సో ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఎలా అనిపించింది అనేసి నా కమెంట్ సెక్షన్ లో అయితే ఖచ్చితంగా చెప్పేసేయండి. అండ్ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. So that's all for today, guys. I'll see you all in another video. Till then, take care, keep smiling and stay safe. Bye bye.